రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్వారీ మార్కెట్ దుర్గమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్రతో పాటు రేలంగి దేవి, బొమ్ముల దత్తు, ఎంఎస్కే రాజు, తన్బుద్ది భాస్కరరావు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి 9వ మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే ఈ జెండా ఆవిష్కరణ అనేది కేవలం ఒకరోజు ఏదో ఒకసారి చేసేటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని మరి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ ఈ 9వ మండలంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవుతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అందించేటువంటి సంపూర్ణ సహకారం, అది పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మౌలిక వస్తువులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ప్రజల మనసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. దీనికి తోడు ఈ కేవలం జెండా వందన కార్యక్రమం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం మాధ్యమంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి గురించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇవాళ చూసినట్లయితే భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ పటంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే కాదు, ఇవాళ నిలబెట్టినటువంటి ఘనత, కీర్తి కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 11వ ఆర్థిక శక్తి నుండి ఇవాళ 3వ స్థానానికి భారతదేశం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా మేము భావిస్తూ ప్రజలందరూ రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా 3 పార్టీలు కూటమి, తెలుగుదేశం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా అంటే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఏ విధంగా అయితే 2024లో ఆశీర్వదించారో ఈ స్థానిక సంస్థల్లో కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఈ 3 పార్టీలు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి పనులని, అదేవిధంగా అందించినటువంటి సంక్షేమ ఫలాల్ని కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకుని ఈ కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరంలో 9వ వార్డులో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ జాతీయ నాయకత్వం ఆదేశాలతో ప్రతి గ్రామంలో మన ఊరు మన జెండా పేరుతో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలనేది ఈ నేపథ్యం. ఏదైతే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారో, సంక్షేమ పదంలో నడిపిస్తూ ఉన్నారో, రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నారో, అదేవిధంగా మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో, ఈ విషయాలన్నింటినీ గ్రామాన ప్రచారం చేయడం కోసం, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో కూటమితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ పోటీ చేసే స్థానాల్లో ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలనే వ్యూహం చర్చించడం, అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ 2వ దశ ఇక వారం రోజుల్లో ముగియబోతూ ఉంది. దానిపైన
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం పైన చర్చించడం కోసం ఈరోజు సమావేశం కావడం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములైనందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేనికి బీజేపీ స్పందించకపోవడం ఏంటి? సోమవారం నాడు ఏదైతే గ్రీవియన్స్ సెల్ ఉందో అన్ని జిల్లాల్లో గ్రీవియన్స్ సెల్లో ఎస్పీలకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకంతకన్నా ఏమి స్పందించాలి? ఇవాళ కూటమి ప్రభుత్వం స్పందించింది. ఆల్రెడీ సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరెవరున్నారు ఆ రోజు విజయసాయిరెడ్డి కూడా ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడంలో ప్రథముడు. ఎవరైతే కాకినాడకు చెందిన సాదిక్ ఉన్నాడో అక్కడ ముఖ్యమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడికి ఈయన ఒక ముఖ్య అనుచరుడు అని చెప్తా ఉన్నారు. అటువంటి అనుచరులను అందరినీ ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డిలు కూడా. వాళ్ళ విమర్శలు చేస్తే ఎట్లాగూ? అంటే ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఏ విధంగా ఇందులో సంబంధం అండి? ఆరోగ్య శాఖ మంత్రి గారికి సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారే స్పందించారు. ముఖ్యమంత్రి గారే స్పందించి ఆ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చి, ఆ హాస్పిటల్ ఖర్చు 10 లక్షలు ఇచ్చి, ఏదైతే గన్ని భాస్కరరావు గారు ఉన్నారో గన్ని భాస్కరరావు గారు జిఎస్ఎల్ చైర్మన్గా జిఎస్ఎల్ నుంచి 20 లక్షలు ప్రభుత్వం ఇప్పిస్తే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆ ప్రభుత్వంలో భాగస్వామే కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పందించిన తర్వాత ఇంకా ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాల్సిన అవసరం కూడా ఏముంది? విమర్శలు చేయడానికి కూడా సహేతుకంగా ఉండాలి. సహేతుకంగా లేకపోతే విమర్శలు చేస్తే అవి ఆరోగ్యకరంగా ఉండవు.